హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియ. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఏపీలో అరాచకాలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. రోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అది మధ్యతరగతి కుటుంబాలను దాటి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ మీద కూడా పడుతుంది అన్నమాట. ఇప్పుడు వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, ఒక షాప్, అది 13 ఏళ్ళుగా ఉంది ఆయనకి. ఆ షాప్ని ఎవరో వచ్చి ధ్వంసం చేస్తారు, కొంతమంది జనం వచ్చి. ఆయనకి 2 ఆడపిల్లలు ఎవరో ఉన్నారంట. ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆ కూరగాయల బండి మీదే నడుస్తుంది, ఆ కూరగాయల షాప్ మీదే. దాన్ని ధ్వంసం చేస్తారు. విలేకరులు వాళ్ళు రాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటి అంటే, నారా లోకేష్ గారు ఆ కూరగాయల షాప్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు హారతి ఇచ్చారంట. ఇప్పుడు ఇంతకు ముందు రీసెంట్గానే కొన్ని నెలల క్రితం. దాన్ని మనసులో పెట్టుకుని ఎవరో నారా లోకేష్ పడని వాళ్ళు ఎవరో వచ్చి వేరే పార్టీ వాళ్ళు ఈ కూరగాయల షాప్ అంతటిని ధ్వంసం చేస్తారనేసి తెలిసిందనమాట. దీని గురించి మీరేమంటారు? అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎంతవరకు ఇది కరెక్ట్ అని ఎవరు చెప్తారమ్మా? ఎందుకంటే బజార్లో కూరగాయలు అమ్ముకున్న వాళ్ళకి ఎంత వస్తుంది? సాయంత్రం వరకు కష్టపడితే అది ఇంత వస్తుందని చెప్పడానికి వీలు లేని బిజినెస్ అది. అర్థమైందా? ఏదో పోష్ ఏరియాల్లోనూ అది కొనుక్కున్న బిజినెస్ వేరు, మార్కెట్లో కొనుక్కున్న కూరగాయలు వాళ్ళు చెప్పిన రేటుకి ఇచ్చేవలసిందే. ఏదో ఉదయం తాజాగా ఉన్నప్పుడు కొద్ది రేటు ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక రేటుకి అమ్ముకొని పోవాల్సిందే. ఇది అంటే వాళ్ళ వ్యక్తిగతమైన స్థితిగతుల గురించి చెప్తున్నాను. అలాంటిది ఒక రూలింగ్లో ఉన్న పార్టీ వచ్చి ధ్వంసం చేసేస్తే దీనివల్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చినట్టయితే మీరు సపోర్టివ్గా ఉండి ఆర్తలు పట్టినట్టయితే మీ గొంపలు కాల్ చేస్తామని చెప్పడం. అదే ఏదైనా హారతలు పట్టారంటే మీ కొంపలు కాల్చేస్తాం, మీ వ్యాపారాలు ధ్వంసం చేస్తాను, మీరేం చెప్పుకుంటారో చెప్పుకోండి అని మిగతా వాళ్ళందరికీ చెప్పడం మాట ధ్వంసం చేశారంటే. అందువలన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేయలేరు. ఏం చేయాలనుకున్నప్పుడు కూడా నోరు నొక్కేస్తున్నారు, ఫాల్స్ కేసులు పెట్టేస్తున్నారు, ఫాల్స్గా ఏంటంటే వాళ్ళ అంటే వాళ్ళకి మనుగోడు లేకుండా చేస్తున్నారు అన్నమాట. మరి ఆ విషయంలో మరి ఎవరు అంటే రిపీట్ ఆ విషయంలో మరి ఎవరు ప్రాపర్ యాక్షన్ తీసుకుంటారంటే ఎవరు యాక్షన్ తీసుకోరు. జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్రభుత్వంలోనూ అసలు లా అండ్ ఆర్డర్స్ లేవు, ఉండవు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్టయితే ఆ కంప్లైంట్ తీసుకోరు, ఎఫ్ఐఆర్ ఇస్తే ఎఫ్ఐఆర్ నోట్ చేసుకోరు. వాళ్ళ ఇష్టం. అంటే అధికార పార్టీ ఏమి చేసినప్పుడు కూడా దాన్ని సపోర్టివ్గా ఉంటారు. మిగతా వాళ్ళు ఏదైనా పొరపాటున ఆయన చేసింది ఏమిటి, పొరపాటున లోకేష్ బాబుకేమో ఒక హార్స్ ఇచ్చారు. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఒక హార్స్ ఇస్తారు కదా. దాని గురించి వీళ్ళు ఎలాగ దౌర్జన్యంగా వాడిని పడగొట్టి ధ్వంసం చేయడం అన్నది మాత్రం అమానుషం. అది మనుషులు చేసే పని కాదు, రాక్షసులు చేసే పని. సో అదే సామాన్యక ప్రజల మీద ఇలాగా పార్టీ వివక్షతలు చూపుతూ ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు దీనికి అసలు పోలీసులు కానీ ఏమన్నా తీసుకుంటారంటారా? నేను అదే చెప్పాను. ఇప్పుడు కరెక్టెడ్ ఎవరంటారు? కరెక్టెడ్ ఎవరు అనరు. పోలీసులు ఎక్కడున్నారు ఆంధ్రదేశంలో? ఎవరైనా మనకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చినా, సజ్జల దగ్గర నుంచి ఫోన్ వచ్చినా, ఆ విడుదల రజనీ దగ్గర నుంచి ఫోన్ వచ్చినా ఫోన్ చేస్తున్నారు. మిగతా వారు ఫోన్ చేస్తే దిక్కు దివాణం లేదు. అది అందువల్ల
ఇప్పుడు ఇది ఇది మంచిదని ఎవరు అనరమ్మా. దీనికి డెఫినెట్గా మూల్యం చెల్లించుకుంటారు. ఇవాళ ఏదో దుర్గుతనంగా కొట్టేశారంటే కొట్టేశారు, కానీ తర్వాత ప్రజల మనసులో ఉండదా? ప్రజలు ఎదురుతారు కదా, ప్రజల ప్రశ్నలకు సమాధానం వీళ్ళు చెప్పగలరా? అది ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించకుండా దౌర్జన్యంగా పడిపోతున్నారు అన్నమాట. భయభ్రాంతుల్ని చేస్తున్నారు ప్రజల్ని. అది మంచిది కాదు. రాజకీయాల్లో ప్రేమించాలి, ప్రేమతో ప్రజల్ని ఆదుకోవాలి, హక్కున చేర్చుకోవాలి. అలాగే పేద ప్రజల తాలూకు సంక్షేమం కోసం ఏదో మొత్తానికి వారికి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నమాట. పేదరికం లేకుండా ఉన్నంతలో సరిపెట్టుకునేటువంటి ఏదైనా ఒక ప్లాన్ వేసి వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టులు చేయడమే రాజకీయ పార్టీ లక్షణం. అది చేయటం లేదు. అది ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు ఉన్న ఒక్క కూరగాయల షాప్ని కూడా కొల్లగొట్టేశారు. ఇంట్లో అంతా దాని మీదే నడుస్తుంది. ఈయనకి న్యాయం జరగాలంటే అసలు ఏం చేయాలి? లేదు, ఇక్కడ న్యాయం లేదమ్మా. ఎందుకంటే ఎవరితో చెప్పుకుంటారు? పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేకుండా దీనికి న్యాయం జరిగేలాగా ధర్నాలు చేయడం కానీ ఏమైనా చేయాలంటే వీళ్ళు అధికారంలో లేరు కదా. ఎవరు ధర్నా చేయమంటే చేస్తారు? ఒకవేళ ధర్నా చేస్తే మొత్తం అందరినీ మూసేసి తీసుకెళ్ళిపోతారు. అది మీకేముంది? ఎవరితో చెప్పుకుంటారు? ఏదైనా ఇప్పుడు జనసేన పార్టీ లాంటిది ఉన్నట్టయితే వారు గట్టిగా మాట్లాడతారు, కానీ శిక్షలు వేసే అధికారం జనసేన పార్టీకి లేదు కదా. అరుస్తారు, ధర్నా చేస్తారు, బయటికి రా అంటారు. ఇప్పుడు ఆ బోరగడ్డ శ్రీనివాస్ అనే ఉన్నాడు. వాడు ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి నరికేస్తానంటాడు. చంద్రబాబు నాయుడు కొడుకుని నరికేస్తాను, చంద్రబాబు నాయుడు గారి పిల్లాన్ని నరికేస్తా అంటాడు. అదే సరిగా ఆయన డాటర్స్ మన ప్రాపర్గా యాక్షన్లో ఉంటే తిన్నగా వెళ్ళి వాడిని ముందు జైల్లో వేసేవాడు అన్నమాట. రికార్డ్స్ ఉన్నాయి కదా, నరికేస్తానని చంద్రబాబు నాయుడిని. ఒక మాజీ ముఖ్యమంత్రిని 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసావు, నరికేస్తానంటే వాడు అంతకుడు కదా. మరి వాడికి శిక్ష ఉండాలి కదా. మరి కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నాడు. మా ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం కానీ నాకు కను సైగ చేశారంటే మొత్తం గోదావరి ఎర్రగా అయిపోద్దట, కృష్ణానది కూడా ఎర్రగా అయిపోద్దట. అంటే ఆయన మనసులో ఎంతమందిని నరికేద్దాం ఉందో చూడండి. ఇలాంటి మాట్లాడితే పోలీసులు ఊరుకుంటారమ్మా? ఎక్కడ్రా ఎర్రగా చేస్తామని చెప్పి చెంపదెబ్బ కొట్టి మొత్తం గుడ్డలూడ తీసి ఎత్తుకొని తీసుకెళ్ళరు. మరి ఎందుకు చేయటం లేదు పోలీసులు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టాపిక్ అన్నారు కనుక ప్రొసీడ్ అంటే ఎప్పుడో వాళ్ళు తీసుకుపోయేవాళ్ళు. అది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.